అందరికీ నమస్కారం. శాకాహార జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ కర్నూలు నివాసి అయిన పద్మ గారు మన ముందు ఉన్నారు. దేని కొరకంటే శాకాహారం గురించి. మరి శాకాహారాన్ని తాను పాటించడం వల్ల, భుజించడం వల్ల తనలో కలిగిన మార్పులు ఎలాంటివి, తన జీవితంనే మార్చేసింది అని చెప్తున్నారు. సో మరి మరిన్ని విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా మీ ధ్యాన పరిచయాన్ని చేసుకోండి. మీరు ఎలా ఈ ధ్యానంలోకి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు? నా పేరు పద్మ మేడం. 2011 నుంచి ధ్యానంలోకి వచ్చాను. అయితే అంతకుముందు నాకు ధ్యానం అంటే ఏమో తెలియదు. మా ఇంటికి ఎదురుగా అంటే ఒక పిరమిడ్ కట్టాలనేసి వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళంట. వాళ్ళకి నేను కొంచెం బాగా దగ్గరయ్యాను. ఎదురుగానే కాబట్టి కొంచెం బాగా దగ్గరయ్యాను. వాళ్ళకి కూడా అప్పటికి తెలియదు, అంటే తెలుసు అంటే వాళ్ళ ఆడపిల్ల వాళ్ళు చేసేవాళ్ళు, ఆ మేడం వాళ్ళతో మేము బాగా క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళతో పాటు మాకు కూడా చెప్పినారనమాట, ఇట్లా మెడిటేషన్ అనుకుంటున్నాము, అది ఇది ఎలా చేయాలనేది కూడా తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. ఓకే. అనుకుంటూనే స్టార్ట్ అయితే చేసాము. చేయంగా బాగుంది. అంటే ఎలా, ఇంకా మీకు ఏమైనా అనుభవాలు కలిగాయా? మీకు ఈ ధ్యానం పైన నమ్మకం రావటానికి? ధ్యానం పైన నమ్మకం అంటే నాకు వచ్చే ప్రతి అనుభవం కూడా ధ్యానం పైన నాకు నమ్మకం వచ్చింది, నమ్మకం పెంచింది చాలా. ప్రతిరోజు మెడిటేషన్ చేసుకునేదాన్ని, నిద్రలో ఏవో ఒకటి అనుభవాలు వచ్చేవి. చాలా టెన్షన్, నాకు ముందే చాలా టెన్షన్. అయితే ఏదైనా కూడా ఎదురుగానే కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఎంత టెన్షన్ అంటే ఇంకా నేను మర్చిపోయి ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఏం చేస్తున్నాము, కొంచెం భయము, టెన్షన్ రెండు, సంతోషం కూడా ఏదో జరుగుతుంది నాలో కొత్తగా అనేసి. అక్క దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు నా గొంతు, నా మాట వచ్చేది కాదు. అంటే అంత అనుభూతి పొందినాను కదా, ఆ అనుభవాలు నాకు వచ్చినవి. అక్కతో చెప్పేదాన్ని, చెప్పేవరకు కూడా చాలా భయంగా ఉండేదాన్ని. చెప్పుకున్నాక అప్పుడు అనిపించేది ప్రతి ఒక్క అనుభవం నాకు వచ్చినది ఏదైనా కూడా ధ్యానం పైన ఎక్కువ నమ్మకాన్ని నాకు. మరి అలాంటి అనుభవం ఒకటి మాతో పంచుకుంటారా? నా జీవితం గురించి చెప్తాను. నా జీవితం ఎలా ఉండేదంటే, చూడడానికి చిన్న వయసే నాది, 38 సంవత్సరాలు. అప్పటికి ఇంకా నేను ఈ ధ్యానంలోకి వచ్చి 15 ఏళ్ళు అయింది కాబట్టి అప్పుడు ఇంకా కొంచెం చిన్న వయసే. కానీ చాలా కష్టాలు అయితే చాలా ఉన్నాయి. ఆ కష్టాలను ఎట్లా అంటే కొన్ని చెప్పుకోలేను, అంత భయంకరంగా ఉంటాయి. ఎవరైనా చెప్తే కూడా ఈ వయసుకి నన్ను చూస్తే అట్లా అనిపించదు. నేను అనుకునేదాన్ని నా పుట్టుక గురించి కూడా, బీద వాళ్ళ ఇంట్లో పుట్టి మా వాళ్ళంతా ఒకలాగా ఉంటారు, నేను ఒక్కదాన్నే వాళ్ళలాగా కాదు. అంటే మేము వచ్చేసి చేపలు పట్టేవాళ్ళం, బెస్తవాళ్ళం, తినేదాన్ని కానీ ఆ వాసన పడేది కాదు. మరి మీరు ఎలా శాకాహారిగా మారారు? ధ్యానంలోకి వచ్చారు, అనుభవాలు పొందుతూ వస్తున్నారు, మరి శాకాహారిగా ఎలా మారారు? చెప్పేవాళ్ళు అనమాట, తినకూడదు, జీవహింస చేయకూడదు అంటే మేము పుట్టుకతోనే అట్లా ఉన్నాం కాబట్టి మా వాళ్ళనే, అంటే నేను తర్వాత మా వాళ్ళకి చెప్పేదాన్ని, ఇట్లా చెప్తున్నారు అంటే తినకుండా అయితే ఉండలేం కదా. అంటే బంధువుల ఇంటికి పోయినా ఎక్కడికి పోయినా కూడా అదే ఉంటుంది. నీకు ఒక్కదానికి సపరేట్గా చేయాలంటే కష్టం కదా, నువ్వు పోవద్దు. మెడిటేషన్ అనేది నువ్వేదో మనశ్శాంతి కోసం పోతున్నావు అని మేము ఏమనేది కాదు. నువ్వు ఇట్లా తినము చేయము అంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. ఆ వాసన చాలా ఉండేది. ఒక దిక్కు అక్క వాళ్ళకి చెప్పేదాన్ని, సర్లే మానేస్తానని ఒక సంవత్సరం మానేసేదాన్ని, 2 ఏళ్ళు మానేసేదాన్ని, మళ్ళీ తినేదాన్ని. అదంతా వేస్ట్ అయిపోతుండే. ఇన్ని రోజులు మానేసినది మళ్ళీ ఏదో ఒక రోజు బలవంతం చేయడం వల్ల మళ్ళీ తినేదాన్ని, మళ్ళీ అది వేస్ట్ అయిపోతుండే. నేను సంవత్సరం నుంచి తినకుండా ఉండి మళ్ళా వాళ్ళు చెప్పిన మాటలు విని మళ్ళీ ఇంబడే తినేస్తున్నాను కదా. ఒకసారి నాకు హెల్త్ చాలా బాగాలేకున్నప్పుడు ఏమైంది, నాన్ వెజ్ తినొద్దు, మనసులో తినకూడదు కదా, అందుకే ఇట్లా జరిగిందేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ సరేలే అని అనుకున్నాం. మా ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేసి నా తలపైన, అంటే 3 రోజులు నేను మన ఇదిలో లేను, అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తలపైన పిరమిడ్ పెట్టి అది అయిన తర్వాత నేను బాగైనా. అప్పుడు అనుకున్నాను, నేను నాన్ వెజ్ మానేస్తున్నా తింటున్నా
హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా నాకు బాగా కాలేదు. ఒక పిరమిడ్ పెడితేనే ఇంత బాగా అయినాను అంటే నేను నాన్ వెజ్ తినకూడదు అంటే నాలో ఉన్న కోరిక, దాని మీద ఉన్న కోరిక నాకు చావాలంటే నాకు ఇష్టం ఉంది. ఆ వాసన ఆ కోరిక ఉన్నందుకు నేను తినాలన్న ఆలోచనతో నేను తినేస్తున్నా. మరి ఆ కోరికనే లేకుండా ఉంటే తినాలన్న ఇష్టం అనేది లేకుంటే నేను తినలేను కదా అన్న ఆలోచన వచ్చింది నాకు. అప్పుడు నేను అనుకున్నాను, మెడిటేషన్లోనే అనుకున్నాను, నాకు ఆ కోరిక అనేది రాకూడదు. అంటే నన్ను నేనే చూద్దాం ప్రకృతి సహాయం చేస్తుందా చెయ్యదా. నాకైతే ఒక వారం తర్వాత నుంచి మా ఇంట్లో వండితే కూడా నాకు తెలియకుండానే ఆ వాసన పడేది కాదు. అంటే ఇంతకుముందు వాసన అంటే ఇష్టం చాలా, ఆ వాసన వల్లనే నేను తినేసా. వాళ్ళు చెప్పినందుకు అది తర్వాత విషయం. నాకు కూడా ఇష్టం ఉంది, ఆ వాసన వల్ల ఇది ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినా సరే నేను తింటున్నా. అది నేను వాళ్ళ మాటల కన్నా ఎక్కువ నా ఇష్టాన్ని చంపుకోవాలా, మీరు నాకు హెల్ప్ చేయండి అని అడిగితే నాకు ఈ హెల్ప్ అయితే అదే వాసన అనేది పడకుండా అట్లా జరిగింది. అప్పటి నుంచి నాకు కరోనా టైంలో కరోనా వచ్చింది, చాలా భయంకరంగా. అది మంచంలోనే ఉన్నాను, నా 2 పిల్లలే వండి పెట్టినారు ఆ స్టేజ్లో ఒక 15 రోజుల దాకా. అప్పుడు మా వాళ్ళంతా ఫోన్ చేసి నువ్వు చికెన్ తింటేనే బతుకుతావు లేకుంటే బ్రతకవు అన్నట్టుగా చెప్పినారు. అప్పుడు నేను అనుకున్నా, నేను చచ్చినా పర్లేదు నేనైతే తిన్నాను. అంటే నేను మంచంలో చావు బతుకులోనే ఉన్నాను. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ అందరు కూడా చికెన్ మటన్ తింటేనే అది తగ్గుతుంది, ట్యాబ్లెట్ల కన్నా ఎక్కువ అట్లా అని చెప్పినారు. కానీ నేను అప్పుడు గట్టిగా అయితే అనుకున్నా, నేను చనిపోయినా సరే నేను తినాను. మా వాళ్ళకి అప్పుడు నమ్మకం వచ్చింది ఏమనంటే ఈ పరిస్థితిలో ఉండి కూడా తిననంటుంది కదా, అప్పటి నుంచి వాళ్ళు కూడా తినని చెప్పడం లేదు. సో మరి తిన్నారు, మధ్యలో మానేశారు, మళ్ళీ తిన్నారు. సో ఇట్లా చేయడం ద్వారా ఏమైనా మార్పులు గమనించారా? మీలో కలిగిన మార్పులు కానీ, మీ ఆలోచనలో కలిగిన మార్పులు కానీ? ఆలోచనలో చాలా మార్పులు వచ్చినాయి. నాకున్న ఇంటి సమస్యలకు పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఎక్కువ తీసుకునేదాన్ని. అవి నాకు తెలియకుండానే వచ్చేవి. ఇది మానేసినప్పటి నుంచి ఎంబడే కాకపోయినా నిదానంగా నాలో మార్పులు అయితే చాలా వచ్చినాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచిస్తున్నాను. ఏ కష్టం వచ్చినా కూడా ఇంతకుముందు బాధపడి వేరే నిర్ణయాలు తీసుకునేదాన్ని, ఇప్పుడు అట్లా లేదు. ఇవన్నీ మనము ఎంచుకొని వచ్చినట్టువే కదా, దీనిలో మనం భరిస్తేనే కదా మనం స్ట్రాంగ్ అని తెలిసేది. ఇంకా ఏమొస్తాయి నా ముందరికి చూద్దాము, ఇంకా ఏవొచ్చినా నేను రెడీ, ఇప్పుడు సిద్ధం, దేనికైనా సిద్ధం అన్నట్టు. మరి మీలో మార్పు కలిగిన అంటే శాకాహారం వల్లే ఈ మార్పు కలిగిందని మనం చెప్పుకోవచ్చా? చాలా, దానికి మటుకు అది నా అనుభవం, నా సొంతంగా నేను ఫీల్ అయినాను కాబట్టి అది నాకే తెలుస్తుంది. ఒకరికి చెప్పే నాకు అనిపించే, నాకు చాలామంది అడిగేవాళ్ళు నీ అనుభవాలు చెప్పు అంటే నాకు వచ్చిన ఫీల్ వేరు, నా సంతోషం వేరు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా ఎక్కిరించి మాట్లాడడం అట్లా చేస్తే నేను పొందిన అనుభవము నేను కూడా ఆలోచిస్తాను, ఏమన్నా ఏంది ఇట్లా అంటున్నారు అని నేను ఎక్కువ చెప్పేదాన్ని కాదు. నాకు ఇప్పటికీ కూడా అలాంటివి చెప్పాలంటే ఇష్టం ఉండదు. కానీ చాలామంది ఏమంటున్నారు, లేదు చెప్పాలా, చెప్తేనే మన నుంచి ఇంకొకరు మారుతారు, వాళ్ళకి ఎన్నో ఉంటాయి కదా అన్నందుకు. ఖచ్చితంగా. అంటే పత్రిజీ కూడా అదే చెప్తుంటారు కదా, సో అనుభవాల్ని పంచుకోవాలి, చెప్పమనే ఆయన మనకి ఎప్పుడు కూడా సూచిస్తూ ఉంటారు. చెప్తేనే మనలో కూడా ఇంకా జ్ఞానం అనేది పెరుగుతూ కూడా పోతూ ఉంటుంది అని చెప్పేసి. మరి మీరు కూడా శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఉంటారా? కంపల్సరీ, ఎక్కడ జరిగినా కూడా వెళ్తాను. ఓకే, కంపల్సరీగా వెళ్తాను. వెళ్ళొచ్చిన తర్వాత నేను చాలా బాగుంటాను. ఈ సమస్యలల్లో కూడా అక్కడ వేసిన తర్వాత ఆ వారం అంతా హాయిగా ఉంటాను. ఓకే, అప్పుడు నా పిల్లలకి కూడా చెప్తాను నేను, వెళ్ళండి. మా పాప మానేసింది, ఇంకా మా బాబు రాలేదు అందులోకి, ఆ ఒక్క ఇది ఉంది. సరే చూద్దాం, అతనేం డిజైన్ చేసుకొని వచ్చాడో అదొక్కటి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మీరు చెప్తున్నారా దానివల్ల లాభ నష్టాలు ఏంటి అట్లా అని చెప్పేసి? అతనికి నేను మానేసినప్పటి నుంచి కూడా చూస్తున్నాడు మా బాబు, అంటున్నాడు, మీలో వచ్చిన మార్పులు గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కటి తనకు తెలుసు కూడా. నేను ఇంట్లోనే ఉంటాం కాబట్టి అన్ని గమనిస్తుంటారు, చూస్తుంటారు, చెప్పుకుంటుంటాం కదా. కానీ అతనిలో చేంజ్ అనేది ఇంకా రావడం లేదు. రావాలని నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నా గురించి నేను అడిగినాను ప్రకృతిని. అంటే నాలో కోరిక పోవాలన్నప్పుడు
నా కోసం అయితే అంత ఫాస్ట్గా జరిగింది, మరి మా బాబు కోసం కూడా నేను అడుగుతున్నాను, అది జరగడం లేదు. అతనిలో కూడా మార్పులు అనేవి రావాలి కదా, ఎవరిది వాళ్ళే అనుభవం పొందాలి. కరెక్ట్. సో మరి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ శాకాహారం వైపు అడుగులు వేయాలని అంటారా? ఈ శాకాహారిగా మారటం మంచిదేనా? మరి శాకాహారిగా అట్లా మారితే వాళ్ళ జీవితం మారుతుందంటారా? మారడం ఎంతవరకు అవసరం? జీవితం మారుతుందో లేదో అది నేను చెప్పలేను, కానీ జీవితం అనేది మనం ఫస్ట్ డిజైన్ చేసుకొని వచ్చింటాము. కాకపోతే ఈ మారడం వల్ల మనకున్న సమస్యలు ఎలాంటివైనా సరే ఈజీగా తీసుకోగలుగుతున్నాం. అంటే అంత జ్ఞానం మనకు వస్తుంది. రాక్షస గుణము లేదని తినడం వల్ల ఆలోచనలు వేరు, అది మానేసినాక ఆలోచనలు వేరు. కాబట్టి మన కష్టాలను మనకు చెప్తే ఓదార్పు వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు అవసరం లేదు. మనకు మనమే విన్న మాటలు గుర్తొస్తాయి, మనకి హెల్ప్ మన మనసు మనకే చెప్తుంది. ఒక క్షణము నా బాధ ఇది కదంటే లోపల నుంచే దానికి ఓదార్పు వస్తుంది. అది ఇంతకుముందు బయట వెతికే వాళ్ళము, ఎవరైనా మనల్ని ప్రతి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఓదార్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అది అవసరం లేదు, మనలో మనకే ఓదార్పు వచ్చేస్తుంది. అదైతే నాకు అట్లా నేను అందుకోసమనే చాలామందికి, ఎంతోమంది నాలాగా బాధలతో ఉండే వాళ్ళకి ఈ ధ్యానాన్ని అందించాలి. ఎందుకోసం అందించాలి అంటే వాళ్ళ కష్టాలు పోతాయనో కాదు, వాళ్ళ సమస్యలు తీరుతాయనో కాదు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటారు, వాళ్ళకి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండాలి, ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది ధ్యానం ద్వారా. దానికోసం నా తప్పనైతే అది కొత్త వాళ్ళకి చెప్పాలా, కొత్త వాళ్ళకి ఎందుకు చెప్పాలి అంటే దానికోసం నేను ఎవరికైనా చెప్తే కూడా నా కష్టాలన్నీ కూడా చెప్తాను. నేనేం మొహమాటం పడను, నా కష్టాలు వీళ్ళకి చెప్పకూడదు కదా అన్న ఆలోచన కూడా నేను చేయను. ఎందుకంటే నాది చెప్పుకుంటేనే కదా వాళ్ళకి ఓహో ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఉన్నా కూడా నేను ఇట్లున్నాను అంటే వాళ్ళు అంటారు కూడా, నీకు ఇన్ని ఉన్నాయా, మరేం నువ్వు ఇట్లున్నావు అంటే నేను అదే మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి ఇట్లున్నాను, నేను గ్రేట్గా చెప్పుకుంటాను. ఇలా ఉండగలుగుతున్నా, నేను ఎదుర్కొన్నా కూడా ఆనందంగా నేను ఎదుర్కోగలుగుతున్నాను వాటిని. బాధ దుఃఖం నాకెందుకు వచ్చాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అన్న ఆ దుఃఖం ఆ బాధ అయితే లేవు, ఆనందంగానే ఎదుర్కొంటున్నాను, చాలా హ్యాపీగా ఎదుర్కొంటున్నాను. ఇంకా ఎదురు చూస్తున్నాను, ఇంకేమన్నా ఉన్నా కూడా ఓకే ఎదుర్కోవడానికి సిద్ధం. ఎందుకంటే నావి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి ఎక్కువ చెప్పలేను. అంత భయంకరంగా అదే చెప్పిన వాళ్ళు అందరూ అంటారు, నేను చూసి అట్లా కనిపించవే అంటే కనిపించను నేను, కానీ విన్నాక వాళ్ళు అనుకుంటారు ఇన్ని కూడా నువ్వు భరిస్తున్నావు అంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది కదా. నేనేమో అక్కడ వాళ్ళతో ఎందుకు చెప్పుకుంటానంటే వాళ్ళ నుంచి జాలో ఏదో రావాలని కాదు, నేను ఇలా ఉండి కూడా ఇలా ఉన్నాను అంటే వాళ్ళు నన్ను చూసి మారాలి, అంటే ఆలోచన అన్నా రావాలి, ఓహో మనం కూడా చేద్దాము, కనీసం తెలుసుకోవడానికన్నా రావాలి అన్నట్టుగా నేను చెప్తాను కొత్త వాళ్ళకి. మరి పత్రిజీ చెప్తుంటారు మనకి శాకాహారం అలాగే ఆధ్యాత్మిక ఈ జీవితం ధ్యానం రెండింటిని కలిపి చెప్తారు సారు మనకి. సో అలా చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్లస్ మీరేమంటారు, మీ మాటల్లో ఏం చెప్తారు? ధ్యానం శాకాహారం ప్రతి వ్యక్తికి కూడా అవసరమే అంటారా? చాలా అవసరం. నా కష్టాలు అంటే ప్రతిసారి నేను కష్టం అనేది ఎందుకు తెస్తున్నానంటే అవి నా దగ్గర ఉండేవే అవి, అందుకు ప్రతిదానికి నాకు అది వచ్చేసి నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి అనుకుంటే ఎందుకు నేను ప్రతిదానికి కష్టం 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 అనేదే వస్తుంది, అది నా నోట్లో నుంచి రాకూడదని నేను ఎంత అనుకుంటాను, కానీ అది ఎందుకో వస్తుంది. సరే అక్కడ ఎదుటి వాళ్ళకి అది ఎంత అవసరం ఉందో నాకు తెలియదు అని. ఫస్ట్ నేను పత్రిసారిని, నాకు గురువులు అంటే జ్యోతక్క రవెన్న వాళ్ళే కదా, నేనున్న ఇంత బాధలో వాళ్ళు చెప్పినందుకే కదా నేను ఈ అనుభూతిని పొందుతున్నాను ఈరోజు సంతోషంగా. వాళ్ళకైతే నా జన్మకి నాకు దొరికిన వాళ్ళంటే వాళ్ళ నుంచి నేను సార్ని ఏమో అంతగా ఇది చేసేదాన్ని కాదు. ఒకసారి బుద్ధ పిరమిడ్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళని ఎవరినో అడుస్తున్నాడు సారు, ఎంత నేను సార్ని ఏదో అక్కడ క్లాసులు వినేదాన్ని అంతేగాని సార్ని అంతగా చూసేదాన్ని కాదు. అయితే ఒకసారి నేను చాలా బాధల్లో ఉన్నప్పుడు, చాలా అంటే చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒక ఇది జరిగినప్పుడు సారు నాకు ఏ అనుభవమైనా నిద్రలోనే వస్తుంది. ఏదో దేవుళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడడం డైరెక్ట్ అట్లాంటివి కాదు, ఏవైనా కళల రూపంలోనే వస్తాయి. సార్ వచ్చి నన్ను ఎంతో ఓదార్చినాడో,
నాకు అప్పుడు సార్ మీద నమ్మకం వచ్చింది. ఏమనంటే సారు ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అప్పుడు వస్తాడు. అంటే దేవుని లెక్క నుంచి సార్ వచ్చి నన్ను ఓదాడుస్తున్నాడు అంటే అది మనము కొన్ని ఏమంటారంటే కళలు నువ్వు ఆలోచించినటివో ఏవో జరిగినటివో అలాంటివి వస్తాయి. మరి సారు ఓదార్చినట్లు నేను ఎప్పుడు అనుకోలేదే. ఓకే, అది వచ్చిందంటే సారు మీద నాకు అప్పుడు చాలా ఓహో నాకు సార్ అంటే అంత ఇది కనెక్ట్ అయ్యేవాడు కాదు. అప్పుడు అనిపించింది ఆ ఓదార్పులో, నన్ను ఓదార్చిన ఓదార్పులో నేనున్న అప్పుడు ఆ బాధలో సార్ నన్ను ఎంత ఓదార్చినారో అది నేను పొందినాను. కాబట్టి అప్పటి నుంచి ఎక్కడికి పోయినా సార్ని అలా నేను బాబాని చూసినట్లు చూసేదాన్ని. అక్కడ క్లాసుల వల్ల కూడా నా చూడలేకపోయే కాదు సార్ని. మీ జీవితంలో సార్ మార్పు తీసుకురావడంలో కూడా ఒక పెద్ద భాగస్వామ్యం ఇచ్చేసారు పత్రిజీ. ఎస్, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలను ఇలా మాతో వచ్చి పంచుకున్నందుకు, ముఖ్యంగా ఓపెన్గా షేర్ చేసుకున్నందుకు. ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు కూడా చాలా పిఎంసి ఛానల్ వాళ్ళకి ఇంతవరకు నాకు ఫస్ట్ టైం నేను ఇట్లా మీడియా ముందు వచ్చి చెప్పడం అంటే పిఎంసి ఛానల్వి నేను చాలా చూస్తుంటాను. సరే చెప్దాము ఒకసారి చూద్దామని వచ్చినాను. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ, మనం సామాన్యులని సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దేదే ధ్యానం. నేను ఎప్పుడు ఇది నొక్కి వక్కానిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిఎంసి ఛానల్ ముందుగా మన పత్రిజీ ధ్యానాన్ని ఊరూరా తిరిగి ఎందుకు ఆయన అంతలా ప్రచారం చేస్తారనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి వారి జీవితాలే మనకు నిదర్శనం, వారి జీవితాలు మనకందరికీ కూడా ఆదర్శం. అంతే కదండి. ఇప్పుడు ఇదే పనిని మన పిఎంసి ఊరూరా తిరుగుతూ గ్రామానికి తిరుగుతూ అందరికీ కూడా మేల్కొల్పుతుందనే చెప్పొచ్చు. ధ్యానాన్ని, శాకాహార ప్రచారాన్ని, మరి ధ్యాన జగత్ శాకాహార జగత్లో చాలా ముఖ్య భాగస్వామ్యాన్ని మరి నిర్వహిస్తూ వస్తోంది పిఎంసి. విన్నాం కదండి, మరి ఎంత గొప్ప అనుభవాలు వారు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. వారి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ మరి మరొక మాస్టర్ యొక్క సాంగత్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. వీక్షిస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.